అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన బోయింగ్ 787 విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే నివాస సముదాయాలపై కుప్పకూలి భారీ ప్రమాదం సంభవించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సమాచారానికి గల కారణాలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఎయిర్లైన్స్ నిర్వహణ లోపమని కొందరు, విమానంలో తలెత్తిన టెక్నికల్ సమస్యని మరికొందరు వాదిస్తున్నారు. మానవ తప్పిదమని కూడా మరికొందరు వాదిస్తున్నారు. ఇలా రకరకాల కారణాలు అంచనాలు అయితే వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు కారణం ఏంటి అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఈ విమాన ప్రమాదాన్ని నిపుణులు కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. అయితే విమానంలో అతి ముఖ్యమైన బ్లాక్ బాక్స్ నిన్నటి నుంచి దొరకపోవడం తీవ్ర ఆందోళనకైతే గురి చేసింది. తాజాగా అది దొరికింది. సంఘటన స్థలంలోనే బ్లాక్ బాక్స్ దొరికినట్లు పోలీసులు అయితే వెల్లడించారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఈ బ్లాక్ బాక్స్ ఒక్కటే కీలకం కానుంది. దొరికిన ఈ బ్లాక్ బాక్స్ నుంచి సమాచారాన్ని సేకరించేందుకు అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఆ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన సమాచారం ఆధారంగా అసలు విమానం ఎందుకు కూలిపోయింది అనే విషయాలు తెలియనున్నాయి. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏంటనేది కనుక్కోవడంలో విమానంలోని బ్లాక్ బాక్స్ కీలక పాత్ర అయితే పోషిస్తుంది. విమానం టేకప్ కావడంలో తలెత్తిన ఇబ్బంది, టేకప్ అయిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ కాల్ ఇవ్వడం, విమానంలో అంతకు ముందే టెక్నికల్ సమస్య ఉన్నట్లు ఒక ప్రయాణికుడు వీడియో కూడా పోస్ట్ చేయడంతో అసలు ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా, లేక ఇంజన్ పనిచేయకపోవడమా, లేదా మానవ తప్పిదమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలుసుకోవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఇచ్చే సమాచారమే అత్యంత కీలకం కానుంది. అయితే ఇంతకీ బ్లాక్ బాక్స్ ఏంటంటే, విమానంలో జరిగే ప్రతి విషయం ఈ యొక్క బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. అందుకే అలాంటి బ్లాక్ బాక్స్ ను విశ్లేషించి అది ఇచ్చే సమాచారం ఆధారంగానే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఈ బ్లాక్ బాక్సులు ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. విమానానికి ఏదైనా ప్రమాదం జరిగి అగ్ని ప్రమాదం చెలరేగి విమానం మొత్తం కాలి బూడిదైనా సరే సులువుగా గుర్తించేందుకు వీలుగా ఆ బ్లాక్ బాక్స్ ను ఆరెంజ్ కలర్ లో తయారు చేశారు. ఇక ఆ బ్లాక్ బాక్స్ లో 2 కీలక పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంకొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ ఫ్లైట్ డేటా రికార్డ్ అనేది విమానానికి సంబంధించిన వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, ఇంధనం, ల్యాండింగ్ గేర్ పనితీరు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి స్టోర్ చేస్తుంది. విమానం ఎలా ప్రయాణిస్తుంది అనేది అనుక్షణం కనిపెడుతూ రికార్డ్ చేస్తుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది కాక్పిట్ లో పైలట్లు, ఎయిర్లైన్ సిబ్బంది మధ్య జరిగే సంభాషణలు, పైలట్ల అనౌన్స్మెంట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిపే కమ్యూనికేషన్లు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. మరోవైపు విమాన ప్రమాదానికి ముందు పైలట్లు ఎలాంటి సహాయం కోసం అడిగారు, వారు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు మొత్తం ఈ కాక్పిట్ వాయిస్ రికార్డ్ లో స్పష్టంగా రికార్డ్ అవుతాయి. ఈ రికార్డులు 25 గంటల పాటు విమానానికి సంబంధించిన పూర్తి డేటాను స్టోర్ చేస్తాయని అధికారులు అయితే వెల్లడించారు.